బులెటిన్స్లో డీటెయిల్స్ చూసుకుంటే హైదరాబాద్లోని బాచ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ప్రగతి నగర్లో గౌతమి మోడల్ స్కూల్లో ఈ రోజు ఉదయం భయానక ఘటన చోటు చేసుకుంది. స్కూల్ భవనంలోని లిఫ్ట్ ఫైర్ అకస్మాత్తుగా తెగిపోవడంతో అందులో ఉన్న 4 విద్యార్థులు 7 మహిళా ఉపాధ్యాయులు స్వల్పంగా గాయపడ్డారు. లిఫ్ట్ మొదటి అంతస్తు నుండి గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఇక ఈ సంఘటనతో స్కూల్తో ఒక్కసారిగా భయాందోళనకైతే నెలకొంది. అయితే గాయపడిన వారిని సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అదృష్టవశాత్తు ఎవరికీ పెద్ద గాయాలు కాలేదు అని సమాచారం. ఈ ఘటన తల్లిదండ్రులతో తీవ్ర ఆందోళనకు దారితీసింది. ఇక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని లిఫ్ట్ మెయింటెనెన్స్ లోపం కారణమా లేక నిర్లక్ష్యమా అన్న దానిపైన దర్యాప్తు ప్రారంభించారు. అయితే ఈ ప్రమాదం ఉదయం జరగక ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రమాదం గురించి బయటకు పొక్కకుండా స్కూల్ యాజమాన్యం జాగ్రత్తలు తీసుకున్నట్టుగా తెలుస్తోంది. దీని మీద మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి అందిస్తారు. ఇన్నారెడ్డి చెప్పండి. రమ్య, హైదరాబాద్ బాచుపల్లిలోని గౌతమ్ మోడల్ స్కూల్లో ప్రమాదం చోటు చేసుకుంది. ప్రగతి నగర్ గౌతమ్ మోడల్ స్కూల్లో లిఫ్ట్ రోప్ తెగిపోయి దాదాపుగా 4 విద్యార్థులు తర్వాత 7 టీచర్లకు కూడా గాయాలైనట్టు కూడా మనకు ప్రస్తుతం సమాచారం అవుతోంది. మొదటి అంతస్తు నుండి గ్రౌండ్ ఫ్లోర్ కి వెళ్లే క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ లిఫ్ట్ వైర్ తెగిపోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందని చెప్పని కూడా అక్కడున్న స్కూల్ యాజమాన్యం చెప్తున్న పరిస్థితి మనకు అర్థమవుతా ఉంది. అయితే ఒక్కసారిగా లిఫ్ట్ తెగిపోవడం పట్ల టీచర్స్ అలాగనే స్టూడెంట్స్ మొత్తంగా 4 విద్యార్థులు అలాగనే 7 టీచర్స్ కూడా ఆ లిఫ్ట్ లో ఉన్నట్టుగా చెప్తున్న పరిస్థితి. ప్రస్తుతం ఇమీడియట్ గా వాళ్ళు ప్రమాదానికి గురైన వెంటనే ఇమీడియట్ గా వాళ్ళని తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేయించారు. ప్రస్తుతం అయితే మాత్రం ఈ ఘటన జరిగిన వెంటనే ఏ విషయం కూడా బయటికి పోకుండా వాళ్ళు జాగ్రత్తలు తీసుకున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అంటే విషయాన్ని బయటికి రాకుండా గుట్టు చప్పుడు కాకుండా ఈ విషయాన్ని మెయింటైన్ చేద్దామని చెప్పి చూసినప్పటికీ బీఆర్కే న్యూస్ కి ఎక్స్క్లూజివ్ గా మనకు సమాచారం వచ్చింది. మనం విజువల్ చూడొచ్చు. స్కూల్ నుంచి ఒక స్కూల్ వ్యాన్ లో తర్వాత అంబులెన్స్ లో హాస్పిటల్ తరలించడం, హాస్పిటల్లో గాయపడ్డ వారి యొక్క విజువల్స్ మనం చూడొచ్చు. సో అంటే ఒక స్కూల్లో ఇటువంటి దారుణమైన సంఘటన చోటు చేసుకుంది అంటే వాళ్ళ యొక్క నిర్లక్ష్యం, అంటే లిఫ్ట్ మెయింటెనెన్స్ యొక్క నిర్లక్ష్యం అనేది మనకు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. లిఫ్ట్ ను ఇలాంటి ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్న లిఫ్టుల మెయింటెనెన్స్ ఉండబట్టే ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుని, అది కూడా చిన్నపిల్లలు రెగ్యులర్ గా వాడే లిఫ్ట్ మీద లిఫ్టులను ఇలాంటి సరైన చర్యలు తీసుకోకపోవడం, సక్రమంగా దాన్ని మెయింటైన్ చేయకపోవడం వల్లనే ఈ ప్రమాదం చోటు చేసుకుందని చెప్పి తెలుస్తా ఉంది. మరి ఇదే కనుక ఒకవేళ ప్రమాదం జరిగి ఎవరికైనా ప్రాణహాని ఉంటే దానికి సమాధానం ఎవరు చెప్తారు? దీని మీద కాలేజీ యాజమాన్యం మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. అలాగనే ప్రమాదం జరిగిన తర్వాత ఆ ప్రమాదం యొక్క వివరాలు బయటికి రాకుండా గోప్యంగా ఉంచడానికి ప్రయత్నం చేసినప్పుడు కూడా బీఆర్కే న్యూస్ కు వచ్చిన పక్కా సమాచారం మేరకు మనం విజువల్ కూడా చూస్తా ఉన్నాం. లిఫ్ట్ నుంచి పడిన తర్వాత హాస్పిటల్ యొక్క విజువల్ చూస్తా ఉన్నాం. ప్రస్తుతం అయితే మాత్రం ఎవరికి ఎలాంటి ప్రమాదం లేదని చెప్పేసి చెప్తున్నప్పుడు కూడా ఖచ్చితంగా ప్రస్తుతం అయితే మాత్రం ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. హాస్పిటల్ లోపల ఎక్కడ ఎలాంటి చిన్న ఇన్ఫర్మేషన్ కూడా బయటకు రాకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. 4 విద్యార్థులు 7 టీచర్లు కూడా గాయపడినట్లు వస్తా ఉంది. మరి దీంట్లో మరి ఎవరి పరిస్థితి ఎలా ఉంది? పరిస్థితి అయితే మాత్రం ఎవరి పరిస్థితి విషమంగా లేదని చెప్పినప్పటికీ అక్కడ కొంతమంది చాలా తీవ్ర గాయాలని మనం చూడొచ్చు. 7వ అంతస్తు నుంచి మొదటి అంతస్తుకు లిఫ్ట్ దిగుతున్న ఘటన జరిగింది కాబట్టి మరి ఒక్కసారిగా రోప్ తెగినప్పుడు స్పీడ్ గా వచ్చి పడిన నేపథ్యంలో ఒక్కసారిగా ఆ స్ప్రింగ్లు ఉంటాయి కింద, ఏవైతే లిఫ్ట్ కి సంబంధించిన స్ప్రింగ్లు ఉంటాయి కాబట్టి మొత్తం మీద చాలా తీవ్రంగానే గాయపడినట్లు వస్తా ఉంది. ప్రస్తుతం ఎవరికి కూడా ప్రాణహాని లేనప్పటికీ కూడా ఇలాంటి నిర్లక్ష్య ధోరణి కనుక వీడకపోతే మరిన్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. గతంలో కూడా ఇలాంటి రెసిడెన్స్ స్కూల్లోనే ఇలాంటి ఘటనలు జరిగాయి కాబట్టి ఇప్పుడు బాచ్పల్లిలోని గౌతమి మోడల్ స్కూల్లో జరిగిన ప్రమాదంపై ఖచ్చితంగా ఎంక్వైరీ చేయాలి. దీంట్లో నిర్లక్ష్యంగా ఉన్న లిఫ్ట్ మెయింటెనెన్స్ కి సంబంధించిన వ్యవహారం కావచ్చు, కాలేజీ యాజమాన్యం యొక్క స్కూల్ యాజమాన్యం యొక్క నిర్లక్ష్యం కావచ్చు స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పని కూడా పేరెంట్స్ ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి. మొదటి అంతస్తు నుంచి గ్రౌండ్ ఫ్లోర్ కి వెళ్లే క్రమంలో ప్రమాదం జరిగింది కాబట్టి ఇక్కడ లిఫ్ట్ మెయింటెనెన్స్ సరిగా లేకపోవడం, లిఫ్ట్ వైర్ తెగిపోవడం అనేది మాత్రం నిజంగా చాలా దారుణమని కూడా మనం చెప్పుకోవచ్చు. ఫ్యూచర్ లో ఇలాంటి జరగకుండా ఉండాలంటే ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు ప్రమాద కారణమైన స్కూల్ యాజమాన్యం మీద చర్య తీసుకుంటే మరోసారి ఘటన జరగకుండా చూసే అవకాశం ఉందని కూడా తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. రమ్య.
రైట్, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి.